ఇకపోతే తదుపరి రాశి వచ్చేసి ధనుసు రాశి. సో Yeah. ఈ ధనుసు రాశి వారికి కూడా ఈ 2024లో ఏ విధంగా ఉండబోతుంది? శుభం, అశుభం అనేది ఏ విధంగా కలుగుతాయి? అలాగే దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఈ ధనుస్సు రాశి వారికి గనక ప్లానటరీ పొజిషన్స్ గనక చూసుకుంటే సర్వసాధారణంగా ధనుసు రాశి వారి బలం ఏమిటి, వారిలో ఉండే లక్షణాలు ఏమిటి అంటే గురుత్వ లక్షణం ఓకే. పరిపూర్ణంగా ఉన్నటువంటిది ధనుసు రాశి. ఓకే. గుర్తుపెట్టుకోండి. వీరికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే శని 3వ స్థానంలో, రాహువు 4వ స్థానంలో, గురువు పంచమంలో, అదేవిధంగా దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది. అయితే వీళ్ళలో పరిపూర్ణమైనటువంటి గురుత్వ లక్షణాలు ఉంటాయి. 3లో శని ఉన్నందుకు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అదేవిధంగా 3లో గురువు ఉన్నందుకు శని ఉన్నందుకు ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో మీడియేటింగ్ చేయడం ద్వారా మధ్యవర్తిత్వము, బ్రోకరైజేషన్స్ అంటారు, ఇట్లాంటివి ఏమైనా ఉండడం వల్ల కూడా వీళ్ళకి కొంతవరకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది ఇక్కడ. కాకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే దశమ స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో, దశమం అనేటువంటిది వృత్తి స్థానం. వృత్తి స్థాన కేతువు ఏం చేస్తాడంటే ఇప్పుడు చూడండమ్మా, వీళ్ళ జాబ్లో అసలు వీళ్ళకి ఆ కంపెనీలో మానేయాలని ఏమీ లేదు, కానీ మధ్యవర్తి ఎవరో ఏం క్రియేట్ చేస్తారంటే బాస్ నీ జాబ్ కూడా తీసేద్దాం అనుకుంటున్నాడని క్రియేట్ చేస్తారు. ఖచ్చితంగా ఈ మధ్యవర్తి వెళ్ళి బాస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే ఆ వ్యక్తి మానేద్దాం అనుకుంటున్నాడంటే ఏం చెప్తాడు. వీళ్ళు బాస్ ఎలాగో తీసే ముందు నేనే మానేస్తే బాగుంది కదా అని వీళ్ళు గబుక్కని మానేస్తారు. బాస్ ఏమనుకుంటారు, నిజమే ఈయన చెప్పింది నిజమే, బాస్ ఆ అబ్బాయి గురించి చెప్పింది కరెక్టే, నిజంగానే మానేశాడు అనుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో పర్టికులర్గా కేతు సంచారం దశమంలో నడుస్తున్నందుకు మీకు ఏదైనా ఒక సూచన వచ్చింది, డైరెక్ట్గా మీరు యాజమాన్యంతో డైరెక్ట్గా మాట్లాడుకోవడం బెస్ట్, కానీ పర్టికులర్గా మధ్యవర్తిత్వంతో వెళ్ళకూడదు. ఇది కేవలం ఇదే కాకుండా ఉద్యోగం ఇప్పిస్తానంటారు కొంతమంది, మీరు డబ్బులు కట్టండి గవర్నమెంట్లో ఇప్పిస్తాం. కొన్ని జెన్యూన్ కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్లో మీకు జాబ్స్ ఇప్పిస్తుంటాయి, వాళ్ళు కొంత ఫీజు తీసుకుంటారు. జెన్యూన్ కంపెనీస్ వేరు, ఎవరో తెలిసి తెలియని ఫేక్స్ రిలేటెడ్ సంబంధించిన వాటి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడతారు, అదొకటి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే జీవిత భాగస్వామి పేరు మీద ఉండే ఆస్తి సంబంధించిన విషయాల్లో కానీ, జీవిత భాగస్వామికి ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు ఇచ్చి విషయంలో కానీ కొంత జాగ్రత్త వహించాలనేటువంటి చూపిస్తుంది. ఓకే. అలాగే బయట దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ పిఆర్ లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కోసం ఇప్పుడు ఉండేటువంటి రాహు స్ఫూర్తిగా సహకరిస్తుంటాడు. పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఇది కొంచెం హైయర్ ఎడ్యుకేషన్స్కి, అంటే వేరే దేశాలకు వెళ్ళి చదవడానికి కానీ, వేరే దేశాలకు వెళ్ళి అక్కడ నివసించడానికి కానీ, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కానీ, అక్కడ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో హైయర్ లెవెల్స్లో వీళ్ళు ఏదైనా అభ్యసించడానికి కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలని చెప్పాను కదా. ఈ విషయంలో మీకు మే మాసం వచ్చిందనుకోండి కొంచెం కంట్రోల్ అవుతుంది. అంటే ఏంటి, అక్కడ నుంచి చాలా బాగుంటుంది. మరియు మే మాసం నుంచి మీరు విదేశాలకు వెళ్ళడానికి బాగుంది, కొత్తగా ఎవరైనా విదేశాలకు వెళ్ళడానికి సహకరిస్తుంది, మరియు ఇన్వెస్ట్మెంట్స్కి కూడా సహకరిస్తుంది మే మాసం నుంచి. ఎందుకంటే గురువు యొక్క దృష్టి 12వ స్థానం మీద ఉంది కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్స్కి, విదేశాలకు వెళ్ళడానికి, ఏదైనా పుణ్యకర్మలు చేయడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఇటువంటివి కూడా ఇక్కడ యోగిస్తుంది. గురువు గారు, అదే విధంగా ఈ వచ్చేసి ధనుసు రాశి వారు ఒకవేళ వాళ్ళ జాతకంలో దోషాలు ఉన్నా, ఎటువంటి ఉన్న తొలగిపోవాలి అనుకుంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? ముఖ్యంగా అమ్మా ఇప్పుడు పంచమ స్థానంలో ఉండే గ్రహాలని, 6లో ఉండే గ్రహాలు వీటిని చూసుకుంటే కనుక, అంటే 6లోకి వెళ్తున్నాడు గురువు, వీళ్ళు పర్టికులర్గా బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. బొబ్బర్లు ఎందుకంటే ఈ లగ్నానికి, అంటే ధనస్సు లగ్నం ధనస్సు రాశికి ఆధిపత్య పాపి అంటారు శుక్రుడిని. కాబట్టి శుక్రుడికి సంబంధించిన పదార్థం ఈ బొబ్బర్లు. బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము శుక్రవారాల పూట ఇవ్వాలి. ఈ జాబ్ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి అనుకునేటువంటి వారు ఉలవలు దానంగా ఇస్తే మంచిది. ఉలవలు, నువ్వులు దానంగా ఇస్తూ లలితా సహస్రనామాల్లో పర్టికులర్గా ఒక నామం ఉంటుంది. మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః. ఇది కనుక చేసుకున్నట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వీరికి. అదే విధంగా వీరు వచ్చేసి ఆలయ దర్శనం అనేది సో ఏ ఆలయ టెంపుల్స్, అంటే ఏ టెంపుల్స్ దర్శించుకుంటే వీరికి బాగుంటుంది, ఏమేమి దానం చేయాలి అన్న దాని గురించి కూడా ఒకసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మ, దానం ఆల్రెడీ చెప్పాను. దర్శనం ఏంటంటే గణపతి ఆలయం. ఎందుకంటే ప్రాపర్టీ మనకి 10th హౌస్ లో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి, అదే విధంగా సూర్య ఆలయాలు, దత్తుల ఆలయాలు దర్శనం చేసుకోవడం అనేటువంటిది వీళ్ళకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది.